జై హో పత్రిజీ. భీమవరం తటవర్తి వీరరాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం తటవర్తి వీరరాఘవరావు సార్ గారు రచించిన పుస్తకంలో నుంచి, ఆ పుస్తకం పేరు సత్యమార్గం. దానిలోని ఒక అంశాన్ని మనము ఈరోజు చర్చించుకుందాం. భగవంతునికి ఎందుకు నమస్కరించాలి అనే దాని గురించి మనము ఈరోజు తెలుసుకుందాం. భగవంతునికి ఎందుకు నమస్కరించాలి అని అడిగితే అందరూ కూడా ఆయన చాలా గొప్పవాడు అని చెప్తూ ఉంటారు. అలాగే ఆయన కోరికలు తీరుస్తాడని, పాపాలు క్షమిస్తాడని, ఆయన మన కష్టాలు తీరుస్తాడు అని, ఇలా రకరకాల కారణాలు చెప్పి భగవంతునికి నమస్కరిస్తూ ఉంటారు. ఆయన ఆగ్రహం మన మీద ఉండకూడదని, ఆయన అనుగ్రహం మాత్రమే మన మీద ఉండాలి అని, ఇలా రకరకాలుగా చెప్పి అందరూ భగవంతునికి నమస్కరిస్తూ ఉంటారు. మరి అసలు భగవంతుడికి ఎందుకు నమస్కరించాలి అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. మనము కోరికలు కోరుతున్నాము అంటే మరి ఆ కోరికలు అందరికీ తీరుతున్నాయా అంటే తీరడం లేదు. మరి కొందరికి తీరుతున్నాయి, కొందరికి తీరట్లేదు. కారణం ఏమిటి అంటే కోరికలు కోరడం తేలికే, కానీ కోరికలను సాధించుకోవడమే కష్టం. మరి కోరికలు అందరికీ తీరట్లేదు అంటే కారణం మనం అర్హత సంపాదించుకోలేదు అని అక్కడ అర్థం. మరి ఆ అర్హత సంపాదించుకోవడమే కష్టం. అర్హత లేనిదే ఏది కూడా మనకు రాదు. అలాగే మరి పాపాలు చేస్తున్నప్పుడు క్షమించమని, తప్పు చేసినప్పుడు క్షమించమని భగవంతుని కోరుతూ ఉంటారు. మరి క్షమిస్తున్నాడా? లేదు కదా. ఎందుకంటే పాపాలు చేసినప్పుడు శిక్ష అనేది ఉంటుంది. చూడండి, లోకంలో అనేక రకాల పాపాలు, తప్పులు జరుగుతున్నప్పుడు శిక్షలు వేస్తున్నారు కదా. పోలీసులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, కోర్టు ఉంది. మరి ఎందుకు అవన్నీ ఉన్నాయి అంటే శిక్ష వేసినప్పుడు మాత్రమే వాడు మళ్ళీ ఆ తప్పు చేయకుండా తెలుసుకుంటాడు. నేను తప్పు చేశాను, తప్పు చేయటం వల్లే నాకు శిక్ష పడింది అని. ఆ శిక్ష అనేది అక్కడ శిక్షణ, అది శిక్ష కాదు, శిక్షణ అని మనము అర్థం చేసుకోవాలి. ఇంకా మరి ఆయన ఆగ్రహిస్తాడు అంటారు. ఆయనకి ఎవరి మీద ఆగ్రహం ఉండదు, అనుగ్రహం ఉండదు. వారికి అందరూ సమానులే. నమస్కరించినా, పూజ చేసినా, పూజలు చేయకున్నా కూడా ఆయన దృష్టిలో అందరూ సమానమే. ఈ మంచి చెడు అనేది కూడా మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. ఆయన సృష్టిలో అంతా మంచే ఉంది, చెడు అనేది లేదు. మనలో ఉన్న భావాలను బట్టి, మనం చూసే దృష్టిని బట్టే ఆయన మనకి చెడు చేస్తున్నాడు, ప్రపంచంలో చెడు ఉంది అనేది మనకి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనము నమస్కరించవలసింది కోరికల కోసం, తప్పులు క్షమించమని, ఆయన అనుగ్రహం కోసం, ఆయన మనకు మంచి చేయాలని, ఇటువంటి కోసం మనము నమస్కరించవలసిన పని లేదు. మనం నమస్కరించినా నమస్కరించకపోయినా ఆయన మనకు ఏది ఇవ్వాలో, ఏది మంచో, ఏది చెడో ఆయనకి తెలుసు. కాబట్టి మన అర్హతను బట్టి ఆయన మనకు అందిస్తూనే ఉంటారు. మనల్ని భూమి మీదకి పంపించేటప్పుడే మనకు కావలసినవన్నీ కూడా ఆయన అన్ని సదుపాయాలు చేసే మనల్ని భూమి మీదకి పంపిస్తారు. మరి ఇంకా మనము దేనికోసం నమస్కరించాలి అంటే మనకు ఈ మానవ శరీరాన్ని 84 లక్షల జీవరాశుల నుండి మనం మానవ శరీరానికి వచ్చాము అంటే మనకు ఆ మానవ శరీరం ఇవ్వబడింది కాబట్టి దానికి మనము కృతజ్ఞతగా ఆ భగవంతునికి నమస్కారం చేయాలి. ఏ జీవికి లేనటువంటి ఇంద్రియాలను మనకు ఇచ్చారు. ఆ ఇంద్రియాలతో మనము సృష్టిలో ఉన్న అన్నిటినీ అనుభవించి ఆనందించే అవకాశం ఒక్క మానవునికే ఆ భగవంతుడు మనకు ఇవ్వడం జరిగింది.
మరి అవన్నీ ఇచ్చినందుకు మనము భగవంతునికి నమస్కరించాలి. మరి ఈ మానవ జన్మనే చివరి జన్మగా చేసుకునే అవకాశాన్ని కూడా ఒక్క మానవుడికి మాత్రమే భగవంతుడు ఇవ్వడం జరిగింది. మరి ఆ అవకాశం ఇచ్చినందుకు మనము భగవంతునికి నమస్కరించాలి. ఒక్క మానవునికి మాత్రమే వెన్నుముక నిటారుగా ఇవ్వబడింది. మిగిలిన వేటికి కూడా వెన్నుముక నిటారుగా లేదు. మరి అటువంటి నిటారుగా ఉన్నటువంటి వెన్నుముకను మనకు ఇచ్చి ఆ భగవంతుని చేరుకునే మార్గాన్ని ధ్యాన సాధనని మనకు ఇచ్చినందుకు మనము భగవంతునికి నమస్కరించుకోవాలి, కృతజ్ఞతగా ఉండాలి. ఇచ్చిన వాటికి కృతజ్ఞత లేకుండా, ఇవ్వని వాటి గురించి ఇచ్చిన వాటి విలువను గుర్తించకుండా మనము బాధపడుతున్నాము. కానీ మనకు ఇచ్చినటువంటి వాటికి మనము ఎప్పుడూ కూడా కృతజ్ఞతగా ఉండాలి, ఆ భగవంతునికి నమస్కరించుకుంటూ ఉండాలి. మరి ఈ మానవ జన్మనే ఆఖరు జన్మ చేసుకోవాలి అని వేదాలలో ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడింది. కాబట్టి మరి మనమందరము కూడా ఈ ఇచ్చిన మానవ జీవితానికి ఆ భగవంతునికి కృతజ్ఞతగా ఉండక, భగవంతునికి నమస్కరించుకోక, ఏదో ఎప్పుడో ఒక ఫోటో కనపడిందనో, దారిలో వెళ్తుంటే ఒక దేవాలయం కనపడిందనో నమస్కరిస్తున్నారు. దాని ఒక్క కోరికల కోసం మాత్రమే మనము నమస్కారం చేస్తూ ఉన్నాం. కానీ అలా కాదు మై డియర్ ఫ్రెండ్స్. మనకు ఈ మానవ జన్మ లభించినందుకు ఈ మానవ జన్మలో మాత్రమే మనకు ధ్యాన సాధన చేసుకునే అవకాశం, ఆ సత్యలోకాన్ని అంటే ఆ పరమాత్మను చేరుకునే మార్గాన్ని మనకు కల్పించినందుకు మనము ఆ భగవంతునికి రోజు కూడా ప్రతిసారి ప్రతినిత్యము మనలో మనము కృతజ్ఞతలు నమస్కరించుకుంటూ ఉండాలి. మరి ఈ విషయాన్ని మనము తెలుసుకొని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక సద్గురువును సంపాదించుకోవాలి. ఆ సద్గురువు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది, నేను ఈ దేహం కాదు ఆత్మను అని. ఈ దేహం నశించిపోయేదే, ఆత్మ మాత్రమే శాశ్వతం అని. మరి ఆ పరమాత్మ నుంచి విడివడిన అంశే జీవాత్మగా శరీరంలోనికి, ఏ శరీరమైనా కావచ్చు, శరీరంలోనికి ప్రవేశించబడుతుంది. ఆ జీవాత్మే మరి ఆ పరమాత్మ అని తెలుసుకొని ఆ పరమాత్మ కోసమే మనము మన జీవితం అంతా, మన ప్రతి నిత్యము కూడా ధ్యాన సాధన చేయాలి. మరి మనకు ఇదంతా తెలియాలి అంటే మనము ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించాలి. ఈ విద్య, ప్రాపంచిక విద్య ఒక్కటే సరిపోదు. ఈ ప్రాపంచిక విద్య ఈ శరీరాన్ని, ఈ భోగాలను అనుభవించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఆధ్యాత్మిక విద్య మనము నేర్చుకోవాలి. అలా అని ప్రాపంచిక విద్య వద్దు అని కాదు, ఇది కూడా అవసరమే. కానీ దానితో పాటు ఈ ఆధ్యాత్మిక విద్యని కూడా మనము అభ్యసించాలి. మరి ఇవన్నీ కూడా మన జీవితంలోనికి ఒక సద్గురువు వచ్చినప్పుడు మాత్రమే మనకు ఇదంతా తెలుస్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆధ్యాత్మిక మార్గంలో చేరండి. అలాగే శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని చేయండి. ఒక మంత్రం కావచ్చు, ఒక తంత్రం కావచ్చు, ఏదైనా సరే అది మనసు ద్వారా చేయబడుతుంది. బుద్ధుల వారు కూడా 5.5 సంవత్సరాలు ఎన్నో సాధనలు చేశారు. కానీ ఆయన ఎటువంటి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోలేకపోయారు. చివరికి ఏమీ చేయకుండా అలా తటస్థంగా ఖాళీగా కూర్చున్నప్పుడు ఆయన ధ్యాస శ్వాస మీదకు వెళ్ళిందట. అప్పుడు మాత్రమే ఆయన మొదటి జాములో ఆయన 3వ కన్ను తెరుచుకుందట. అలాగే కూర్చుని శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉన్నప్పుడే ఆయన గత జన్మలు చూసుకోవడం జరిగిందంట. అప్పుడు మళ్ళీ అలా ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే ఆయనకి ఆత్మజ్ఞానం కలిగింది. అంటే అసలు ఈ ప్రపంచంలో దుఃఖం అనేది ఎందుకు కలుగుతోంది అనేది ఆయనకి 3వ జాములో తెలిసింది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు చెప్పినా, పెద్దలు, యోగులు, యోగీశ్వరులు, సద్గురువులు ఎవరు చెప్పినా కూడా ఇలా మనస్సును ఖాళీ చేసుకోవడం వల్ల మాత్రమే జరిగింది. మన ఇంద్రియమైన మనస్సును ఖాళీ చేసుకోవాలి. దాన్ని శూన్యం చేయాలి, పరిశూన్యం చేయాలి, మహాపరిశూన్యం చేయాలి. ఊరికే కళ్ళు మూసుకొని కూర్చున్నా కూడా మనకి ఆత్మజ్ఞానం అనేది కలగదు. ఇది చాలా కష్టమైనదే కాదు అనడం లేదు, కానీ మనం ప్రయత్నం మాత్రం మానకూడదు, చేస్తూ ఉండాలి.
కష్టే ఫలి అన్నారు. కాబట్టి కష్టపడితేనే ఏదైనా మనం సాధించగలుగుతాము. కాబట్టి అందరము కూడా శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ మనము మన ఆత్మ ఎదుగుదలకి మనము ప్రయత్నం చేద్దాం. ఉన్న స్థితి నుంచి ఉన్నత లోకాలకు మనము చేరుకుందాం. ఇదండి ఈరోజు భగవంతునికి ఎందుకు నమస్కరించాలి అనేది మనము ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. కాబట్టి కోరికల కోసం, సుఖాల కోసం, కూతురు పెళ్ళి అవ్వాలని, కొడుకు ఉద్యోగం రావాలని, ఇలా ప్రాపంచికమైన కోరికలు కోరడం కాకుండా, దానికోసమే నమస్కరించడం కాకుండా, మనకు మరి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ భగవంతునికి మనము ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి, నమస్కరించుకుంటూ ఉండాలి. మరి ఈ విషయాన్ని మీ అందరూ కూడా తెలుసుకొని చక్కని ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తారని కోరుకుంటూ ధన్యవాదములు. భగవంతుడు ఎందుకు నమస్కరించాలి?